హలో అండి, నేరేడుచర్ల మున్సిపాలిటీలో 15వ వార్డు అభ్యర్థి కొనతం చిన్న వెంకరెడ్డి గారు మనతో ఉన్నారు. ఈ ఎట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలకు వారు ముందుకు వస్తారో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, 15వ వార్డుకు ఎలాంటి మార్పు రాబోతుంది మీరు గెలిచిన తర్వాత? నేను 15వ వార్డు నుంచి గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆశీస్సులతో ఇక్కడ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా. 100కి 100% గెలుపు వార్డు ఓటర్ మహాశైల ఆశీర్వాదంతో, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆశీర్వాదంతో గెలుపు ఖాయమైపోయింది. నేను గెలవగానే ఆ వార్డులో ఉన్నటువంటి ప్రతి సమస్య, కొన్ని ఇందిరమ్మ ఇండ్లు అడుగుతున్నారు, కొంతమంది పెన్షన్లు అడుగుతున్నారు, సీసీ రోడ్లు అడుగుతున్నారు, డ్రైనేజ్ సమస్య కొంత ఉన్నది. అవన్నీ కూడా గౌరవ మంత్రి ఉత్తమ్ కుమార్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది నిన్న. తప్పనిసరిగా ఆ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి స్థాయిలో 15వ వార్డులో పూర్తిగా అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లేందుకు తప్పకుండా శాయశక్తుల కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. ఓకే సార్, ఇక్కడ గత ప్రభుత్వాలు చేసిన అభివృద్ధినే కాంగ్రెస్ ప్రభుత్వం చూపిస్తుందని అంటున్నారు సార్ ప్రతిపక్షాలు, దీనికి మీరు ఏం చెప్తారు? గత 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో నేరేడుచర్ల మున్సిపాలిటీని పూర్తిగా నిర్వీర్యం చేయడం జరిగింది. అది వాళ్ళు చేయనటువంటి పనులన్నిటిని కూడా వాళ్ళ ఖాతాలో వేసుకున్నది వాళ్ళకి అలవాటు. అది గౌరవ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి వారు ఒక సైనికుడు, వాళ్ళు ఒక మిలిటరీ మ్యాన్. వారి అడుగుజాడల్లో మేము నడుస్తాం, ఎక్కడ కూడా చిన్న పొరపాటు అబద్ధాలు చెప్పాం. కాంగ్రెస్ పార్టీ వచ్చిన 2 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధే తప్ప గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక నయా పైస రాలేదు. అవన్నీ కూడా గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కృషి, వారి శ్రమ ఫలితమే ఆనాడు 15 కోట్లు రావటం. మళ్ళీ తిరిగి ఇప్పుడు ఆ 15 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలే ఈ జాన్పాడ్ రోడ్లో సెంట్రల్ లైటింగ్ కానివ్వండి, వివిధ రోడ్లలో రహదారులు కానివ్వండి, గ్రంథాలయ పునర్నిర్మాణం కానివ్వండి, టౌన్ హాలు ఎక్స్టెన్షన్ కానివ్వండి, పూర్తి స్థాయిలో కూడా గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆధ్వర్యంలోనే జరిగింది తప్ప వారు చేసిన అన్నీ కూడా బూటకపు అబద్ధాలు తప్ప వారు ఎక్కడ కూడా పని చేసినటువంటి అభివృద్ధి చేసినటువంటిది లేదు. ఓకే సార్, 15వ వార్డు పైన మీకు సమస్యలపైన ఎలాంటి అవగాహన ఉంది? ఫస్ట్ గెలవగానే దేనిపై దృష్టి పెడతారు సార్? నేను ఇక్కడ దాదాపు 28 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ ఈ నేరేడుచర్ల మున్సిపాలిటీలో ప్రతి వార్డు మీద నాకైతే పూర్తిగా అవగాహన ఉంది. 15వ వార్డు అది చాలా విద్యావంతులు, చాలామంది విద్యావంతులు, యువత ఎక్కువగా అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. కాబట్టి అక్కడ కొంత ఇప్పటికే గత ఎంపీగా పార్లమెంట్ సభ్యులుగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కొంత అభివృద్ధి చేసినాం. ఈ మధ్యకాలంలో మొన్న 15 కోట్లలో కూడా కొంత అభివృద్ధి చేసినాం. ఇప్పుడు ప్రత్యేక దృష్టి నాదేంటంటే అక్కడ ఎప్పుడో గత 30 సంవత్సరాల క్రితం కొన్ని రహదారులు వేయడం జరిగింది. అది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేసినాం. అప్పట్లో కూడా ఇది జైపాల్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు, తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కంటే ముందు రేపాల శ్రీనివాస్ గారు ఉన్నప్పుడు అప్పట్లోనే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సీసీ రోడ్లు వేయడం జరిగింది. అవన్నీ కూడా గత టీఆర్ఎస్ ప్రభుత్వం మిషన్ భగీరథ పేరుతో దోచుకొని అక్కడ మొత్తం రోడ్లన్నీ పగలగొట్టి పూర్తిగా చిన్న భిన్నమైన రహదారుల్ని మొదటి దృష్టి ఆ రహదారులని పునర్నిర్మాణంగా చేసి మంచి రోడ్లని అక్కడ ఏర్పాటు చేస్తామని చెప్పి 15వ వార్డులో వాళ్ళందరికీ కూడా మీ ద్వారా వాళ్ళకి మాటిస్తున్నాను. ఓకే సార్, ఇప్పుడున్న ప్రభుత్వాలు మొత్తం కూడా దోచుకొని దాచుకుంటున్నాయి తప్ప అభివృద్ధి లేదు అని చెప్పేసి అంటున్నారు ఇప్పుడున్న ప్రతిపక్షాలు, దీనికి మీరు ఏం చెప్తారు సార్? దోచుకొని దాచుకున్నది బీఆర్ఎస్ నాయకులు. ఇలా మనం ప్రతిదీ చూస్తున్నాం. ప్రతిదీ విద్యావంతులు, అవగాహన కలిగిన వ్యక్తులందరూ కూడా ఆలోచన చేసిర్రు. అది కాబట్టే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో తిరిగి కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగింది 2023 ఎన్నికల్లో. దాచుకోవటం అది కాళేశ్వరంలో క్లియర్గా బయటపడింది, మిషన్ భగీరథలో బయటపడింది, మిషన్ కాకతీయలో బయటపడింది. ఈ 3 పథకాలలోనే కొన్ని 100 కోట్ల రూపాయలను కొల్లగొట్టి అక్కడ ఫామ్ హౌస్లో దాచుకున్నటువంటి చరిత్ర ఘనత కూడా బీఆర్ఎస్ ప్రభుత్వాందే. కాంగ్రెస్ పార్టీకి దాచుకోవటం అలవాట్లేదు. అది ఏమున్నా ప్రజాప్రభుత్వం. ఇందిరమ్మ రాజ్యంలోనే పూర్తిగా పేదలకి, బడుగు బలహీన వర్గాలకి, దళిత గిరిజన మైనార్టీలకి, ప్రతి ఒక్కళ్ళకు కూడా కష్ట సుఖాల్లో ఉన్నటువంటి ప్రజలకి సుఖాన్ని అందించటం, వాళ్ళకి అభివృద్ధి చేయటమే కాంగ్రెస్ పార్టీ జయం తప్ప దాచుకోవటం అనేది గత మహాత్మా గాంధీ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, నేటి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వరకు కూడా చరిత్రలో కూడా ఎక్కడా లేదు. ఓకే సార్, 6 గ్యారంటీలు ఎక్కడ అమలు కాలేదు, ఆ 6 గ్యారంటీలు అమలు చేసి ఓటు అడిగితే బాగుంటుందని చెప్పేసి అంటున్నారు సార్, దానికి మీరు ఏం చెప్తారు? 6 గ్యారంటీలు అంటే సరే ప్రభుత్వం పూర్తిగా ఆర్థిక వ్యవస్థని కుదేలైపోయి
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పూర్తిగా సర్వనాశనం ఆర్థిక వ్యవస్థను చేసి దగ్గర కొన్ని 7 లక్షల కోట్ల రూపాయల అప్పుల్ని అంటగట్టిపోయారు. వాటికి వడ్డీలు కట్టమే సరిపోతుంది. అయినప్పటికీ 6 గ్యారంటీల్లో భాగంగా ఇచ్చినటువంటి హామీల్లో ఇప్పటికే 2 సంవత్సరాలలో ఒక ఉచిత బస్సు ఒకటి, సన్న బియ్యం ఒకటి, అందరికీ రేషన్ కార్డులు ఒకటి, ఉచిత విద్యుత్ ఒకటి, ఇవన్నీ చేసుకుంటూ పోతున్నాం. రేపు మొన్న ఉగాదికి సన్న బియ్యం రేషన్ కార్డులు ఇచ్చినాం. ఇప్పుడు రేపు ఉగాదికి ఇందిరమ్మ ఇండ్లు, కొత్త పెన్షన్లు కూడా ఇస్తామని చెప్పని కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చెప్పడం కూడా జరిగింది. చిన్నగా ఇప్పటికే 4-5 హామీలను పూర్తిగా నెరవేర్చడం, ఇంకొకటి మహాలక్ష్మి పథకం ఒకటి, తర్వాత ఈ యొక్క కార్యక్రమాలు కూడా ముందుకి ఉగాది వరకు ఇంకొక 2-3 నెలల్లో కూడా కార్యక్రమాలన్నీ చేసుకుంటూ పోతాం. అదే ప్రతి ఇంటికి మేము చెప్పుకుంటూ పోతున్నాం. ఇప్పటికే అయినటువంటి 6 గ్యారంటీల్లో ఎన్ని గ్యారంటీలు మేము అమలు చేసుకున్నామో, ఇంకా ఎన్ని గ్యారంటీ చేయాలనేది కూడా మేము ఇంటింటికి తిరుగుతున్నాం. ప్రజలు నమ్ముతున్నారు. ఎందుకంటే ఇంత ఆర్థిక వ్యవస్థకు ఉదయన పరిస్థితుల్లో కూడా, ఇంత కష్టాల్లో కూడా వారి యొక్క అన్ని కార్యక్రమాలకి వాళ్ళకి లబ్ధి చేకూర్చినాం. ఇంకా చేకూర్స్తాం అనేది ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల నమ్మకం ఉంది. వాళ్ళు ఎక్కడికి పోయినా కూడా స్వాగతిస్తూ ఉన్నారు. నేను ఇప్పటికి దాదాపు 15 వార్డులలో 13 వార్డులలో ప్రచారం పూర్తి చేసుకున్నాం. 13 వార్డుల్లో ఎక్కడికి పోయినా కానీ కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం, భరోసా కల్పించి మాకు స్వాగతించి మేము పోయిన ప్రతి వార్డులో కూడా కాంగ్రెస్ సభ్యులు గెలిపిస్తామని చెప్పిన ప్రజలు కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఓకే సార్, నిరుద్యోగ యువకులకు మీరు ఉపాధి ఏ విధంగా కల్పిస్తే ముందుకు పోతుంది సార్ ఈ ప్రభుత్వం? నిరుద్యోగ యువకులకి అది యాక్చువల్గా నిరుద్యోగ వృత్తి కూడా ఇచ్చేటువంటి ఆలోచన చేస్తున్నారు. కానీ దానికంటే ముందే ఒక జాబ్ క్యాలెండర్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రతి నిరుద్యోగ యువతకి ఒక ఉద్యోగం కల్పించాలనే లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రి ఉత్తమ్ కుమార్ గారి నేతృత్వంలో ఇప్పటికే కొన్ని వేల ఉద్యోగాలని పోలీస్ డిపార్ట్మెంట్లో కానివ్వండి, రెవెన్యూ డిపార్ట్మెంట్లో కానివ్వండి, ఎన్ఎస్పీ డిపార్ట్మెంట్లో కానివ్వండి, సివిల్ సప్లై డిపార్ట్మెంట్లో కానివ్వండి, అన్ని డిపార్ట్మెంట్లలో కొన్ని వేల ఉద్యోగాలను భర్తీ చేయడం కూడా జరిగింది. పూర్తి స్థాయిలో ఇంకా నిరుద్యోగం లేకుండా చేయాలనేదే ఈ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ పార్టీ ధ్యేయంగా పెట్టుకొని వాళ్ళు ముందుకు పోతా ఉన్నారు. సార్, ఈ 15వ వార్డులో కీలకంగా ఉన్న సమస్యలు సార్, వీధి కుక్కలు కానీ, కోతులు కానీ, బెల్ట్ చేపల పైన ప్రజలు చాలా సతమతం అవుతున్నారు. దీనికి మీరు ఏం చెప్తారు సార్? ఈ 15వ వార్డులో కానీ, నేడుదల మున్సిపాలిటీలో కానీ వీధి కుక్కల్ని ఇప్పటికే మేము గతంలో మున్సిపల్ కౌన్సిల్లో ఉన్నాం. ఇప్పటికే వీధి కుక్కల్ని చాలా వరకు లేకుండా చేసినాము. ఆ తర్వాతకి పందుల బెడద నుంచి తప్పించడము, ఇంకా కోతుల విషయంలో కూడా కొంత ఉన్నది. వాటన్నిటిని కూడా కోతుల బెడద ఇవన్నీ కూడా తప్పించేందుకు సాయశక్తులు మేము కృషి చేస్తాం కూడా మీ ద్వారా ఈ ప్రజలకు తెలియజేస్తాము. ఓకే రైట్, థ్యాంక్ యూ. కొనతంచిన వెంకరెడ్డి గారికి జాతి గుర్తుకే కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం, గుర్తుకే జై కాంగ్రెస్.